అసలు మనకి దేవుని మందిరానికి వచ్చే దశమ భాగాలు కావచ్చు, కానుకలు కావచ్చు, కృతజ్ఞత అర్పణలు కావచ్చు, అవన్నీ దేనికి యూజ్ చేయాలండి? ఎవరైతే పేదగా ఉన్నారో, విధవరాలు ఉన్నారో వాళ్ళకి మనం సాయం చేయాలి. మందిరంలో సువార్త కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయాలి. డబ్బులు సువార్త కోసం ఎక్కువ ఖర్చు చేయాలి. ఎవరైతే పేద స్థితిలో తినడానికి తిండి లేక, వేసుకోవడానికి వస్త్రాలు లేక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ప్రోత్సహించాలి. వాళ్ళందరినీ మనమే ఆదరించాలి. వాళ్ళందరికీ మనం చేయూతనివ్వాలి. మనం సేవకులం, మనం క్రైస్తవులం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నారు. నువ్వేమో హాయిగా జబర్దస్త్గా కారులో తిరుగుతావు, మంచి కోటు సూటు బూట్ వేసుకుంటావు. మరి కనీసం పేదవాళ్ళకి నువ్వు పట్టించుకోకపోతే ఎట్లా? ఇది ఎక్కడ క్రైస్తవం? ఇది ఎక్కడ దేవుని ప్రేమను చూపించినట్టు? కాబట్టి ఎవరైతే మన మందిరంలో పేదలు, విధవరాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం తప్పనిసరిగా సహాయం చేయాలి. ఎవరైతే సువార్త చేస్తున్నారో వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలి. ఇకపోతే ప్రతి సేవకుడు, ప్రతి సంఘంలో కూడా శిష్యులను తయారు చేయాలి. ఇది మీకోసం కాదు. శిష్యులంటే దేవుని సేవ చేయడానికి శిష్యులను తయారు చేయాలి. యేసు ప్రభు వారు చెప్పారు, మీరు అనేక జనములను శిష్యులుగా చేయమని చెప్పారు. ఎందుకు? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి మన సంఘాలు స్థాపించి ఇన్ని సంవత్సరాలు అయింది. మరి మనం తయారు చేసిన శిష్యులంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడ సేవ చేస్తున్నారు? మనకు శిష్యులుగా తయారు చేసుకుంటున్నామా? మన కారు డోర్లు తీయటానికి, కూరగాయలు తీసుకురావడానికి, పాల ప్యాకెట్లు తేవటానికి, మన కారు తుడవటానికి, వీటిగా మన శిష్యులు తయారు చేసుకునేది? దేవుని సేవ చేయడానికి శిష్యులను తయారు చేయాలి. వాళ్ళకి తర్పీదుని ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి 2 పాటలు పాడి 4 మాటలు సువార్త మాటలు చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. మన సంఘం అభివృద్ధిలో ఉంటుంది. విస్తారంగా సువార్త కూడా ప్రకటించబడుతుంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా శిష్యులను తయారు చేయండి. ఈ రోజున శిష్యులు లేని సంఘాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఆత్మీయంగా చచ్చిపోయిన సంఘాలని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి దయచేసి మీరంతా కూడా శిష్యులను తయారు చేయండి. ఇకపోతే చాలామంది నామకార్థంలోనే ఉండిపోయారు క్రైస్తవులంతా. మీకు అందరికీ తెలుసు, ధనవంతుడు లాజరు చరిత్ర మీకు తెలుసు. ధనవంతుడు క్రైస్తవుడే, లాజరు క్రైస్తవుడే. ఇద్దరు ఒక రోజు చనిపోయారు. కనీసం ధనవంతుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 5 సహోదరులు కూడా సువార్తను చెప్పుకోలేకపోయాడు. ఒక్కసారి ప్రాణం పోయి పాతాళంలో యాతన పడిన తర్వాత, అయ్యా తండ్రి అయిన అబ్రహాం, ఒకసారి దరిద్రుడు నా దగ్గరికి పంపించు, చిటికిన వేలైనా ముంచిన 4 మీద వేస్తాడని కేకలు పెడుతున్నాడు. కానీ మరి చనిపోకముందే నా ఇంట్లో వాళ్ళని కూడా రక్షించుకోవాలన్న ఇంకిత జ్ఞానం లేదు. అప్పుడు ఏమంటున్నాడు? నువ్వు బ్రతికినప్పుడే మీ ఇంట్లో వాళ్ళకి సువార్త చెప్పుకోవాలి. అట్లాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సువార్త చెప్పుకోవాలి. వాళ్ళ బంధుమిత్రులకు సువార్త చెప్పుకోవాలి. అసలు ఎవరి ఊర్లో వాళ్ళు సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలంటే మంచి సాక్ష్యం మనకు ఉండాలి. ఆ సాక్ష్యమే మనకు ఉండదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు సాక్ష్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ప్రతి గ్రామంలో ఎవరి గ్రామంలో వాళ్ళే సువార్తను ప్రకటించుకోవాలి. ఒకవేళ గ్రామంలో నీకు మంచిగా అనిపించట్లేదా, పక్క గ్రామంలో నువ్వు చెయ్యి, ఆ పక్కన వాళ్ళు మీ గ్రామంలో చేయమను. ఇలా కనుక ప్రతి క్రైస్తవుడు ఆలోచించినట్లయితే మనం సువార్త కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రామం రక్షించబడాలి అన్న ఒక ఇంకిత జ్ఞానంతో ఉండి మాత్రమే సువార్తను ప్రకటించాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి బాధ్యత, అందరూ సువార్తను ప్రకటించండి.